ప్రతి ఒక్కరి లైఫ్లో ఫేస్ చేయలేని సిచ్యువేషన్స్ వస్తాయి. మనకి చాలా దగ్గర ఉన్న వాళ్ళని కోల్పోతుంటాం. ఈ సిచ్యువేషన్ ఎదుర్కోలేక చాలా కథలు మధ్యలోనే ఆగిపోతుంటాయి. కానీ వాటిని దాటి ముందుకు వెళ్తేనే మన లైఫ్ ఒక జర్నీ అవుతుంది. దిస్ ఈజ్ అ జర్నీ ఆఫ్ ఎ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఫ్రమ్ Roddam, a small town in Rayalaseema, to Boyaz Silver Jewelry. హాయ్, నా పేరు ఉమా. మాది శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం. నేను బెంగళూరులో ఎంఎన్సీ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నేను అమ్మతో కలిసి ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి రొద్దంలోనే ఉన్నాను. రొద్దంలో తీష్ కాన్వెంట్లో చదివాను. ఉమా బాగా అల్లరి చేసేది. స్కూల్ డేస్లో ఫ్రెండ్స్ ఎక్కువ. ఎల్కేజీ నుంచి 10th స్టాండర్డ్ వరకు నాకు ఒకే సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ట్యూషన్ ఫ్రెండ్స్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ సేమ్. ఎప్పుడు వాళ్ళ అక్కని బాగా కొట్టేది. ఒకతూరి సైకిల్ తీసిచ్చాను. ఆ సైకిల్ తీసుకొని పోయింది. వాళ్ళ అంతా 2 భాగాలు చేసేసి దాన్ని వాళ్ళ ఫ్రెండ్తో ఇంటికి తీసుకొని వచ్చేసింది. మా ఊర్లో ఏరు ఉంటుంది. ఏట్లో శివాలయం కూడా ఉంటుంది. మేము ఏట్లో చాలా అల్లరి చేసి శివాలయంలో భగవద్గీత కూడా నేర్చుకునే వాళ్ళం. ఇంటికి ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో ఏట్లో ఆడుకుంటున్నామని, సేమ్ టైం కాంప్లిమెంట్స్ కూడా వచ్చేవి. మంచిగా బాగా చదువుతుంది. చాలా ఎక్కువ అందరితో బాగా కలిసిపోతుంది. ఎక్కడికి పోయినా బాగా అడ్జస్ట్ అవుతుంది. ఎవరిలో అయినా. నాకు చాలా మంచి కూతుర్లు, 2 మంచి కూతుర్లు. ఉమా బెస్ట్. నాకు భగవద్గీతలో చాలా ఇష్టమైన శ్లోకం, ఉద్వమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని సంవేద సవేద వేద్. నా ఎడ్యుకేషన్ మొత్తం తిరుపతిలో జరిగింది. నా ఫస్ట్ జాబ్ పూణేలో ఎంఎన్సీ కంపెనీలో వచ్చింది. మా డాడీకి నేను ఇప్పుడు పెద్ద ఎంఎన్సీ కంపెనీలో మంచి టీమ్ లీడర్గా వర్క్ చేయాలని ఎప్పుడూ కోరిక. నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్యతో పెరిగాను. అమ్మమ్మ తాతయ్యతో నాకు చాలా మంచి బాండ్ ఉండేది. నేను పూణేలో జాబ్ చేసేటప్పుడు 2018లో తాతయ్య గారు సడన్గా చనిపోయారు. ఆ సిచ్యువేషన్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావడానికి నా ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేసింది. తాతయ్య గారు చనిపోయాక నార్మల్ అవ్వడానికి టైం పట్టినా అక్క పెళ్ళి ఫిక్స్ అయిందనే ఆనందంలో అందరూ ఉన్నారు. 2020లో మా అక్క పెళ్ళి ఫిక్స్ అయ్యింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకే ప్రాబ్లమ్స్ లేవు. ఇంట్లో మొదటి పెళ్ళి, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంతలోనే మరో విషాదం మా ఇంట్లో. అక్క పెళ్ళి 3 days ముందు డాడీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మా మమ్మీ మా అక్క ఆల్రెడీ కొలాప్స్ అయిపోయారు. మా ఆయన చనిపోయినప్పుడు నా 2 కూతుర్లు నిజంగానే చాలా బాగా చూసుకున్నారు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను. అన్నీ వాళ్ళే. నాకు వాళ్ళ కొంచెం కాలేజీ డేస్ వచ్చే వరకు నేను చూసుకున్నాను. దాని తర్వాత వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. అక్క అమ్మ చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు. నాది చాలా చిన్న వయసు. అప్పుడే నాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ తెలీదు. అప్పుడు మా బావ ఫ్యామిలీ చాలా తోడుగా ఉన్నారు మాకు. అలాగే నా కజిన్ చంద్ర నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇలా తాతయ్య నాన్న సడన్గా చనిపోవడంతో లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయాలో నేర్చుకున్నాను. ఇప్పుడు నా ప్రపంచం అంతా అమ్మ, అమ్మమ్మ, వాళ్ళని సంతోషంగా చూసుకోవడమే నా గోల్. మా అమ్మ మా నాన్నకి మేమిద్దరం ఆడపిల్లలమే కదా. సో మా డాడీకి ఎప్పుడు మేము నగలు వేసుకొని హ్యాపీగా మంచిగా ఇంట్లో పట్టీలు వేసుకొని తిరగాలని చాలా కోరిక. ఎవ్రీ ఇయర్ నాకు అమ్మకు అక్కకు పట్టీలు, ఇయర్ రింగ్స్ ఎప్పుడు చేంజ్ చేసేవాడు. ఎప్పుడు కొత్తవి తెచ్చేవాడు. ఫస్ట్ టైం నేను గోయజ్ జ్యువెలరీ గురించి విన్నప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. బికాజ్ ఎప్పుడు నేను గోల్డ్ జ్యువెలరీ గురించి విన్నాను, ఇమిటేషన్ జ్యువెలరీ గురించి విన్నాను. ఎప్పుడు నేను సిల్వర్ జ్యువెలరీ గురించి వినలేదు. డ్రెస్సులు కొనేకి వెళ్ళినప్పుడు దానికి ఆపోజిటే పట్టు చీరల అంగడికి ఆపోజిట్ గోయాస్ ఉంది. నేను ఒక 10 టైం పోయి ఉంటాను ఆ వీధికి. డిజైన్స్ అంతా చూసే చాలా బాగున్నాయి బయట నుంచినే అని అన్నాను. గోయాస్ నేను ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాను. అలాగే బెంగళూరు స్టోర్కి కూడా నేను విజిట్ చేశాను. వాళ్ళ కలెక్షన్ చాలా యూనిక్గా ఉంటుంది. ఎవ్రీ పీస్ ఐ కెన్ సే పర్ఫెక్ట్లీ బ్లెండ్ విత్ అ మోడర్న్ అండ్ ట్రెడిషన్. మా అమ్మాయి జోక్ చేసేది, ఎప్పుడు వచ్చినా అక్కడే అని, ఏదో ఒక రోజు నీకు తీసుకెళ్తాలే ఊరికే చూసే కన్నా అనేది. అలాగే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు గోయాజ్ వాళ్ళు ఆహా కళ్యాణం అని ఒక కాంటెస్ట్ పోస్ట్ చేశారు. నేను ఏదో క్యాజువల్గా అప్లై చేశాను. వాళ్ళు చెప్పారు నేను ఆహా కళ్యాణ్ కాంటెస్ట్కి సెలెక్ట్ అయ్యాను అని. నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఏమాత్రం ఆలోచించలేదు. షూట్ ఉంటుందన్నారు, ఏం క్వశ్చన్స్ లేవు. నేను వెంటనే ఓకే చెప్పేశాను.
లాస్ట్లో చెప్పింది నాకు ఇట్లా సెలెక్ట్ అయ్యాను, ఆ షాపు నువ్వు ఎప్పుడు అడుగుతా ఉంటాయి కదా ఆ షాప్కి వెళ్ళాలనేసి, ఆ షాప్కి ఇట్లా నేను విన్ అయినాను అన్నప్పుడు నేను చాలా హ్యాపీ అయిందండి. గోయా స్టోర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. అక్కడ అన్ని కలెక్షన్స్ ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు లక్ష్మీ హారం నచ్చింది. నమస్కారం మేడం. నమస్తే. బాగున్నారా మేడం? యా బాగున్నాం, థ్యాంక్ యూ. నేను ఈ స్టోర్ మేనేజర్ జయనగర్ స్టోర్కి. హలో. మీరు వస్తారు అని ప్రియాంక మేడం గారు ఇన్ఫామ్ చేశారు. సో మీ స్పెషల్ అకేషన్ కోసం మీ స్పెషల్ జ్యువెలరీ సెలెక్ట్ చేసి ఉంచాము. రండి మేడం చూపిస్తాను. ఇది మీ స్పెషల్ జ్యువెలరీ, మీకోసమే సపరేట్గా ఉంచాము. వావ్, సో మీ స్పెషల్ అకేషన్ని ఇంకా స్పెషల్ చేసేదానికి ఈ జ్యువెలరీ మీకోసం. చాలా బాగుంది. ఈ కోరల్కి లక్ష్మికి చాలా మ్యాచ్ అయింది. లక్ష్మి చాలా డీటెయిల్. సో మీ శారీకి అయితే ఎగ్జాక్ట్ మ్యాచ్గా ఉంటుంది. చాలా ఎలిగెంట్గా ఉంది. ఏంటమ్మా ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటావు? వీడియో కాల్ ఓ హాయ్ కౌశిక్, బ్యూటిఫుల్ వైఫ్ని సెలెక్ట్ చేయడమే వచ్చా? బ్యూటిఫుల్ జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేయడం వచ్చా నీకు? మీకోసం మేడం బ్రైడల్ మేకోవర్ అరేంజ్ చేశారు. రియలీ? మీకు ఓకే అయితే మేము చేపించాము. ఆఫ్ కోర్స్ ఓకే. అక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు నచ్చిన బ్రైడల్ సెట్తో నన్ను బ్రైడల్ మేక్ ఓవర్ చేశారు. ఆ పెళ్లి కూతురు గెటప్లో నన్ను చూసుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈవెన్ మా అమ్మగారు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఓవరాల్గా చాలా బాగుండింది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన గోయాస్కి చాలా థ్యాంక్స్. జ్యువెలరీ చాలా బాగా కనిపిస్తుంది. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఇంత బ్యూటిఫుల్ జ్యువెలరీతో మేక్ ఓవర్ చేసింది చాలా బాగా అనిపిస్తుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు చాలా బెస్ట్ మెమరబుల్ డే నా లైఫ్లో. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే మీకు మా గోయాస్ తరపున ఒక చిన్న గిఫ్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్ టు గోయాస్.